హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఈ వీడియోలో వచ్చేసి ఉన్నటువంటి క్వశ్చన్స్ దాదాపు మనకు నవంబర్ నుంచి అప్ టు మే వరకు కూడా జరిగినటువంటి మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏ స్పోర్ట్స్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో అయితే కవర్ అవుతుందండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్లో ఏ జట్లు తలపడ్డాయి అనేసి ఇచ్చారండి. మనకు ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగిందండి. ఎక్కడ జరిగింది? దుబాయ్లో జరిగింది. సో మనకు ఫైనల్స్లో ఏ జట్లు తలపడ్డాయి అంటే ఇండియా, న్యూజిలాండ్ అయితే తలపడడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2025 జనవరి 26న న్యూఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనేసి ఇచ్చారు. సో మనకు చూసుకున్నట్లయితే ఇండోనేషియా అధ్యక్షుడైతే హాజరయ్యారండి. 2025 సంవత్సరంలో మనకు గణతంత్ర దినోత్సవం జరిగింది కదా, జనవరి 26. సో అది వచ్చేసి మనకు ఎన్నవ గణతంత్ర దినోత్సవం అంటే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలండి. సో దీనికి వచ్చేసి మనకు ముఖ్య అతిథిగా ఇండోనేషియాకు సంబంధించినటువంటి దేశాధ్యక్షుడు అయితే రావడం జరిగింది. సో అతని పేరు వచ్చేసి ప్రభువు సుబియాంటో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో మొదటి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారు? మొదటి సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అండి. సో ఎక్కడండి? మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చను, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది అనేసి ఇచ్చారండి. ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? సో ఏ దేశం అంటే ఈజిప్ట్ అండి. ఈజిప్ట్ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ అండి. క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న నగరం మంత్రాలయము, కర్నూలు అని ఇచ్చారు. నెక్స్ట్ షిప్రా నది ఒడ్డున ఉన్న నగరం ఉజ్జయిని. ఆప్షన్ 3 సరయూ నది ఒడ్డున ఉన్న నగరం అయోధ్య. ఆప్షన్ 4 తపతీ నది ఒడ్డున ఉన్న నగరం భోపాల్ అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అనేది సరికాదండి. సో వీటిల్లో మనకు మిగిలిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. సో తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి నగరం వచ్చేసి మనకు మంత్రాలయము. సో ఇది వచ్చేసి మనకు కర్నూలు జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ షిప్రా నది ఒడ్డున ఉన్న నగరం వచ్చేసి ఉజ్జయిని అండి. సరయూ నది ఒడ్డున ఉన్న నగరం వచ్చేసి అయోధ్య. అయోధ్య వచ్చేసి మనకి ఏ నది ఒడ్డున ఉంది? సరయూ నది ఒడ్డున ఉందండి. నెక్స్ట్ క్వశ్చను, ఏ రాష్ట్ర ప్రభుత్వం తన రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు నీలగిరి సహకార వ్యవసాయ నమూనాను సేకరించాలని యోచిస్తుంది అనేసి ఇచ్చారండి. నీలగిరి సహకార వ్యవసాయ నమూనాను సేకరించాలని యోచిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఎవరండి? మిజోరాం రాష్ట్రం అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ఇక్కడ వచ్చేసి మనకు పార్కులు అయి ఉండేటటువంటి ప్రదేశాలను అయితే అడిగారు. సో ఫస్ట్ సరిస్కా జాతీయ పార్కు, బాంధవ్ జాతీయ పార్కు, వాల్మీకి జాతీయ పార్కు, పిన్ వ్యాలీ జాతీయ పార్క్ అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకుంటే సరిస్కా జాతీయ పార్క్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందండి. సరిస్కా జాతీయ పార్క్ రాజస్థాన్. నెక్స్ట్ సెకండ్ది బాంధవ్ జాతీయ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. బాంధవ్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వాల్మీకి జాతీయ పార్క్ వచ్చేసి బీహార్లో ఉంది. పిన్ వ్యాలీ జాతీయ పార్క్ వచ్చేసి హిమాచల్ అండి. పిన్ వ్యాలీ వచ్చేసి హిమాచల్. సో ఇవి పార్కులు, వాటికి సంబంధించినటువంటి రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ద్వారా సెజ్ సృష్టించారు అనేసి ఇచ్చారు. సెజ్ అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది కదా.
సో అది ఎందుకు ఏర్పాటు చేశారు అనేసి అడుగుతున్నారండి. సో మనకు ఈ సెజ్ అనేది ముఖ్యంగా ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రాంతీయ అసమానతలను తగ్గించడం కోసం ఏర్పాటు చేశారండి. ప్రాంతీయ అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం వచ్చేసి సెజ్ అనేటటువంటి దాన్ని సృష్టించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చను, 2024 డిసెంబర్ 23న జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 2024 డిసెంబర్ 23 జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరండి? వి రామసుబ్రమణియన్ అండి. వి రామసుబ్రమణియన్ వచ్చేసి మనకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అండి. నెక్స్ట్ క్వశ్చను, 2024 సంవత్సరానికి గాను ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందిన క్రీడాకారులు ఎవరు అనేసి ఇచ్చారండి. మనకు ఖేల్ రత్న అవార్డులు వచ్చేసి మనకు దేనికి ప్రొవైడ్ చేస్తారంటే క్రీడలు, స్పోర్ట్స్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుందండి. సో దాంట్లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు పొందినటువంటి క్రీడాకారులు ఎవరు అనేసి అడుగుతున్నారు. సో ఎవరు అంటే మనకు వచ్చేసి దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, మనుభాకర్, ప్రవీణ్ కుమార్ వీళ్ళందరికీ కూడాను 2024 సంవత్సరానికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అయితే వచ్చాయండి. ఎవరికంటే దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, మనుభాకర్, ప్రవీణ్ కుమార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నాగా ఆస్రా 1కి సంబంధించిన ప్రతిపాదనలు పరిగణించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ది జీపీఎస్ ఆధారంగా 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. సో బి వచ్చేసి ఇది కామికేజ్ మోడ్లో దాడి చేస్తుంది. ఆప్షన్ సి దీన్ని ఆత్మాహుతి అంటే సూసైడ్ డ్రోన్ అనేసి కూడా పిలుస్తారు. ఆప్షన్ 4 చూసుకుంటే దీన్ని ప్రత్యేక లక్ష్యాన్ని నాశనం చేయడంతో పాటు తనను తాను నాశనం చేసుకుంటుంది అనేసి ఇచ్చారండి. నాగా ఆస్రా 1కి సంబంధించి సో రీసెంట్గా జరిగినటువంటి వాటి గురించి కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి. మేలో జరిగాయి కదా ఇవన్నీ. సో అవి కూడా మనకైతే అడుగుతూ ఉన్నారు. నిన్న టీజీటీ ఎగ్జామ్ జరిగింది కదా, అప్పుడు కూడా చాలా క్వశ్చన్స్ కూడా మనకు జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రీసెంట్ క్వశ్చన్సే అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే అండి. మనకు నాగా ఆస్రా 1కి సంబంధించి ఏంటంటే ఇది జీపీఎస్ ఆధారంగా పెట్టుకొని 2 మీటర్ల దూరంలో ఖచ్చితంగా అయితే దాడి చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎలా దాడి చేస్తుందంటే కామికేజ్ మోడ్లో దాడి చేస్తుంది. దీనికి ఇంకొక పేరు వచ్చేసి నాగా ఆస్రా 1 అనే దానికి ఇంకొక పేరు చూసుకున్నట్లయితే మనకు ఆత్మాహుతి లేదా సూసైడ్ డ్రోన్ అనేసి కూడా పిలుస్తారండి. ఇందులో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇది లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత దాన్ని కూడా నాశనం చేయడంతో పాటు తనను కూడా తాను నాశనం చేసుకుంటుంది అనమాట. వేరే శత్రువులకి దొరికి దీనికి సిగ్నల్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసేలోపే దీన్ని కూడా దానికై దానే డెస్ట్రాయ్ కూడా అవుతుందండి. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా నాగా ఆస్రా 1కి సంబంధించినవేనండి. సో వీటిల్లో మనకి ఏదో ఒకటి అడగడానికైతే మనకు ఎక్కువగా అయితే ఉందండి ఛాన్సెస్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా మనకు నాగా ఆస్రాకి సంబంధించింది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ 200 అంటే ఏంటి అనేసి ఇచ్చారండి. ప్రాజెక్ట్ 200 సో మనకి ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇటీవల డిఆర్డిఓ అభివృద్ధి చేసిన 2 కిలోమీటర్ల పరిధి ఉన్న స్వల్ప శ్రేణి క్షిపణి. ఆప్షన్ 2 వన్యప్రాణుల సంరక్షణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 3 సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు కేంద్రం చేపట్టిన ఒక కొత్త పథకం. ఆప్షన్ 4 వచ్చేసి ఆల్ట్రోలో ఎర్త్ ఆర్బిట్ 180 నుంచి 250 కిలోమీటర్స్ వద్ద పనిచేసేలా రూపొందించినటువంటి వినూత్న ఉపగ్రహం అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రాజెక్ట్ 200 అనేది ఏంటి అంటే ఇది ఒక ఆల్ట్రోలో ఎర్త్ ఆర్బిట్ అండి. ఇది వచ్చేసి మనకు 180 నుంచి 250 కిలోమీటర్ల వద్ద పనిచేసేలా రూపొందించినటువంటి వినూత్న ఉపగ్రహం అండి ప్రాజెక్ట్ 200 అనేది. నెక్స్ట్, భారతదేశం శ్వేత విప్లవానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏంటి అనేసి ఇచ్చారండి. శ్వేత విప్లవానికి సంబంధించి
ఆప్షన్స్ అయితే చూద్దాము. మనకు శ్వేత విప్లవ పితామహుడుగా పిలిచే డాక్టర్ వర్గీయస్ కురియన్ జన్మదినాన్ని జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటారు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు అందరికీ తెలిసిందే కదా, శ్వేత విప్లవ పితామహుడు ఎవరండి? డాక్టర్ వర్గీయస్ కురియన్ అనమాట. సో ఆయన దానివల్లనే మనము జాతీయ పాల దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు కరెక్టే అండి. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఆపరేషన్ ఫ్లడ్ డైరీ కోఆపరేట్ల ఏర్పాటు కారణంగా భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారునిగా అవతరించింది. సో ఇది కూడా కరెక్టేనండి. మనకు ఆపరేషన్ ఫ్లడ్ కానీ డైరీ కోఆపరేట్స్ ఇవన్నీ వీటి వల్లనే కూడా మనం ప్రపంచంలోనే ఎక్కువగా పాలు ఉత్పత్తి చేసేలాగా నిలబడైతే ఉన్నాం. నెక్స్ట్, భారతదేశం అంతటా ఆనంద్ పాడి పరిశ్రమ సహకార సంస్థలకు మద్దతుగా 1965లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది స్థాపించారు అనేసి ఇచ్చారు. సో ఇది కూడా మనకు దీనికి శ్వేత విప్లవానికి సంబంధించి కరెక్టేనండి. సో ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం ప్రాథమిక లక్ష్యం ఏమిటి అనేసి ఇచ్చారండి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం అండి. సో దీనివల్ల దీనికి అంటే ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటండి? అత్యున్నత స్థాయి అంతర్జాతీయ పరిశోధన వ్యాసాలు పత్రికలు అందుబాటులోనికి తేవడం కోసము ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం వచ్చి తయారు చేయడం జరిగిందండి. దేనికోసము? అత్యున్నత స్థాయి అంతర్జాతీయ పరిశోధన వ్యాసాలు పత్రికలు మనకు అందుబాటులోకి రావటానికండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత సైన్యం నో యువర్ ఆర్మీ ఫెయిర్ 2025 ఏ నగరంలో నిర్వహించింది అనేసి ఇచ్చారు. నో యువర్ ఆర్మీ ఫెయిర్ 2025 అండి. సో ఇది వచ్చేసి మనకు ఏ నగరంలో నిర్వహించారు అంటే హైదరాబాద్ నగరంలో అయితే నిర్వహించడం జరిగిందండి. హైదరాబాద్ నగరంలో అంటే తెలంగాణలో మనకు భారత సైన్యం ఇది జనవరిలో జరిగిందండి. నో యువర్ ఆర్మీ ఫెయిర్ 2025 వచ్చేసి మనకు హైదరాబాద్లో జరిగింది. సో ఎప్పుడు అంటే మనకు జనవరి మంత్లో జరగడం జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. క్రింది వాటిలో సరికాని అంశము. ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేసి మనకు జాతీయ పోషకాహార సంస్థ వచ్చేసి NIN ఉన్న ప్రాంతం హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉన్న ప్రాంతం విశాఖపట్నము, అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్న ప్రాంతం న్యూఢిల్లీ, జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్న కోల్కత్తా ఇండియా ప్రాంతం అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరి కానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, నొప్పిలేని ఇంజెక్షన్ కోసము సూది రహిత షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అనేసి ఇచ్చారు. నొప్పిలేని ఇంజెక్షన్ల కోసము సూది రహిత షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సో ఏ సంస్థ అండి? IIT హైదరాబాద్ అండి. IIT హైదరాబాద్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో మొదటి గాజు వంతెన ఎక్కడ ప్రారంభమైనది? భారతదేశంలో మొదటి గాజు వంతెన అండి. సో ఎక్కడ ప్రారంభమైంది? ఇది వచ్చేసి మనకు కన్యాకుమారి అలాగే తమిళనాడు ప్రాంతంలో అండి. భారతదేశంలో మొదటి గాజు వంతెన కన్యాకుమారి, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చను, ఇటీవల వార్తల్లో కనిపించిన పార్కిన్సన్స్ వ్యాధి దేనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. పార్కిన్సన్స్. సో ఈ వ్యాధి వచ్చేసి మనకు నాడీ సంబంధిత వ్యాధి అండి. పార్కిన్సన్స్ వ్యాధి వచ్చేసి నాడీ సంబంధిత వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో 2025 జనవరి 6న ఇండోనేషియా బ్రిక్స్ కూటమిలో చేరింది అనేసి ఇచ్చారండి. ఆలినోద్యమ కూటమి NAM ప్రస్తుత చైర్మన్ వచ్చేసి మార్క్ రుట్టే అనేసి ఇచ్చారు. థర్డ్ వచ్చేసి 57వ G7 సమావేశం 2025 జూన్లో కెనడాలో జరుగుతుంది అనేసి ఇచ్చారండి.
సో మనకు క్రింది వాటిలో సరి అయినవి ఏవి అని అడుగుతున్నారు కాబట్టి సరి అయినవి చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ 1 అండ్ 3 మాత్రమే సరి అయినవండి. 2025 జనవరి 6న ఇండోనేషియా వచ్చేసి మనకు బ్రిక్స్ కూటమిలో యాడ్ అవ్వటం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. జనవరి 6న 2025 బ్రిక్స్లో జాయిన్ అయింది ఎవరంటే ఇండోనేషియా అండి. సో నెక్స్ట్ ఆలీన కూటమి ఎన్ఏఎం ప్రస్తుత చైర్మన్ వచ్చేసి మార్క్ రుట్టే అనేసి ఇచ్చారు. ఇదైతే రాంగ్ అండి. ఎందుకంటే మనకు ఈ ఎన్ఏఎంకి వచ్చేసి ప్రస్తుతం చైర్మన్ ఎవరంటే యోవేరి ముసెవేని అండి. యువేరి ముసెవేని యుగాండా అండి. ఉగాండా దేశం అయితే ఫస్ట్ దీనికి ఇప్పుడు అంటే ఒక్కొక్క దేశము ఒక్కొక్కసారి దీనికి అధ్యక్షత అయితే వహించడం జరుగుతుందండి. దీని కార్యాలయం మనకు ఎన్ఏఎం యొక్క ప్రధాన కార్యాలయం చూసుకుంటే మనకు న్యూయార్క్ నగరంలో ఉంటుంది. అలాగే దీంట్లో మొత్తం ఈ ఎన్ఏఎంలో చూసుకుంటే మొత్తం 121 సభ్య దేశాలు అయితే ఉండడం జరుగుతుందండి. ప్రజెంట్ దీనికైతే ఉగాండా ఉంది కదా, సో ఆ దేశం వచ్చేసి మనకు అధ్యక్షత అయితే నాయకత్వం అయితే వహిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎన్ఏఎం యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే యావేరి ముసవేని అండి. నెక్స్ట్ మనకు 57వ G7 సమావేశం 2025లో వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే కెనడాలో జరుగుతుందండి. కెనడాలో జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 అండ్ 3 మాత్రమే కరెక్ట్. ఇక్కడ మనకి ఎన్ఏఎం ప్రస్తుత చైర్మన్ ఎవరు? యువేరి ముసవేని. సో ఇవి వచ్చేసి మనకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.